మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ గురించి చదువుకున్నాం. తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ మనకు తెలుసు. ఆల్సో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ గురించి చదువుకున్నప్పుడు పంప్డ్ స్టోరేజ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయని కూడా చదువుకోవడం జరిగింది. పంప్డ్ స్టోరేజ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ప్లాంట్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉంది అని చెప్పాము. సో ఇప్పుడు అదే నాగార్జున సాగర్ డ్యామ్ పైనే ఉన్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందో లైవ్లో చూపిస్తాను నేను మీకు. పంప్డ్ స్టోరేజ్ అంటే ఏంటి? డ్యామ్ నుంచి పైనుంచి వాటర్ కిందికి వదిలితే కింద వాటర్ ఉంటుంది. కింద దాన్ని ఏమంటారంటే టెయిల్ పాండ్ అంటారు. పైన రిజర్వాయర్ని లేదంటే హెడ్ పాండ్ అని అంటారు. వదిలిపెట్టిన వాటర్ని మళ్ళీ తిరిగి పంపింగ్ యాక్షన్ చేసి వాటర్ని తీసుకొచ్చి పైన రిజర్వాయర్లో స్టోర్ చేసి మళ్ళీ లోడ్ ఎక్కున్న టైంలో అదే వాటర్ని రిలీజ్ చేసి పవర్ జనరేట్ చేసుకునేటువంటి టెక్నికే మనము పంప్డ్ స్టోరేజ్ యాక్షన్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టెయిల్ పాండ్ మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్ అనేది చూడండి, ఇదంతా కూడా నాగార్జున డ్యామ్ గేట్స్ బయట కింద. సో ఇక్కడ వాటర్ అంతా కూడా వదిలేసిన వాటర్ అంతా కూడా కింద ఉన్నాయి. అయితే అక్కడ దట్ ఈస్ ద పవర్ ప్లాంట్. మా తెలంగాణకు సంబంధించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇదే అనమాట. జెన్కో ప్లాంట్ ఇదే అనమాట. సో అక్కడ మీరు వాటర్ చూడండి, వాటర్ లోపలికి ఎట్లా వెళ్తున్నది. జూమింగ్ చేయి. ఐ హోప్ యూ కెన్ సీ దట్. వాటర్ లోపలికి పంపింగ్ సక్షన్ జరుగుతూ ఉన్నది. అర్థమవుతుందా? సో పంప్డ్ స్టోరేజ్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. సో వాటర్ అనేది అక్కడ సక్షన్ జరిగి మళ్ళీ తిరిగి డ్యామ్ లోపల వాటర్ని మళ్ళీ రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ డ్యామ్లో కూడా అక్కడ చూడండి, ఒకసారి మీకు కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక ప్లేస్లో వాటర్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్లో కనిపిస్తుందా? ఆ మధ్యలో ఎస్పెషల్లీ వైట్గా ఉన్న చూసారా, అక్కడ వాటర్ కొత్త వాటర్ వస్తున్నాయి అనమాట. అంటే కింద సక్షన్ చేసిన వాటర్ అనేది ఇక్కడ షో దిస్ ఇయర్ ఆల్సో. సో దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఇదే వాటర్ని మళ్ళీ తర్వాత మనకి లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లోడ్ డిస్పాచ్ సెంటర్ కావచ్చు, గ్రిడ్ మేనేజ్మెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మళ్ళీ గ్రిడ్ లోపలికి ఇంకా పవర్ యాడ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్లో భాగంగా అప్పుడు మళ్ళీ ఈ వాటర్ని రిలీజ్ చేసుకొని మళ్ళీ పవర్ జనరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్స్ ఏంటిది అని అంటే, ఇలాంటి పంప్డ్ స్టోరేజ్ యాక్షన్ చేయాలంటే మనం యూజ్ చేయవలసిన టర్బైన్స్, ఏ టైప్ ఆఫ్ టర్బైన్ వాడాలి? హైడ్రో టర్బైన్స్. హైడ్రో పవర్ స్టేషన్లో యూజ్ చేసేటువంటి వాటర్ టర్బైన్స్ 2 రకాల టర్బైన్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి ఫ్రాన్సిస్ టర్బైన్ యూజ్ చేయొచ్చు, లేదా డేరియాస్ టర్బైన్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేయొచ్చు. డేరియాస్ టర్బైన్లు ఇందులో ఉన్నాయి ఇక్కడ. అండ్ డేరియాస్ టర్బైన్లో వాటర్ ఫ్లో ఏ డైరెక్షన్లో ఉంటుందని అడుగుతారు. డయాగనల్ వాటర్ ఫ్లో ఉంటుంది. వెరాజ్ ఫ్రాన్సిస్ టర్బైన్ తీసుకుంటే, ఫ్రాన్సిస్ టర్బైన్లో జనరేషన్ యాక్షన్లో, టర్బైన్ యాక్షన్లో రేడియల్ ఇన్పుట్, యాక్సియల్ అవుట్పుట్ ఉంటుంది వాటర్. అదే పంపింగ్ యాక్షన్లో యాక్సియల్ ఇన్పుట్, రేడియల్ అవుట్పుట్లో మనకి వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనము కొన్ని బిట్స్ అనమాట గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫైనలీ ఐఎమ్ ఎట్ నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ ఎంజాయింగ్.